హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. మనకి ఈ నోటిఫికేషన్ లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలానే మనకి అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు, మనకి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేటువంటిది, అలానే సిలబస్ ఏంటి అనే దాని గురించి మనం క్లారిటీగా తెలుసుకుందామండి. ఒకసారి మీరు గమనించవచ్చు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు, మనకి ఏమి ఇచ్చారండి, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్కి సంబంధించి మనకి ఓపెనింగ్ డేట్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే 30/7/2024 అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి మీకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. అలానే క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ డేట్ కానీ గమనిస్తే ఆగస్టు 29వ తారీఖు వరకు కూడా మనకి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అలానే మనకి ఇక్కడ ఈ అప్లికేషన్కి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉన్నప్పుడు ఆ కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకు డేట్స్ ఇచ్చారండి. 30 నుంచి నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి 8 అంటే ఆగస్టు 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు కూడా మనము ఈ అప్లికేషన్స్లో ఏవైనా కానీ మిస్టేక్స్ ఉన్నట్లయితే అవి కరెక్షన్ చేసుకోవడానికి మనకి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ పోస్టులు కానీ చూసినట్లయితే ఒకసారి చూడండి, కెమికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ అండ్ మెటాలజికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్. దీనికి సంబంధించి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 17 పోస్టులు ఉన్నాయండి. ఇవి ఎవరు అంటే మనకి గోరఖ్పూర్ వాళ్ళు మాత్రమే ఇవి అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీరు, నెక్స్ట్ డిపార్ట్మెంటల్ సూపరింటెండెంటల్ అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ అనేటువంటివి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మనకి 7,934 పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 7,951 పోస్టులతో మనకి ఇక్కడ మనకి జేఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. మరి ఏజ్ లిమిట్ అని కానీ మీరు చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 to 36 ఇయర్స్ అండి. ఓకేనా, మనకి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ అనేటువంటిది మనకి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి 7,951 పోస్టులు ఇచ్చారు. అలానే ఏజ్ లిమిట్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 18 to 36 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ లిమిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. ఇప్పుడే చెప్పాం కదండి, మనకి ఏజ్ లిమిట్ కానీ గమనించినట్లయితే ఇందులో ఇక్కడ మనకి 18 to 33 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసరికి 18 to మనకి 36 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది మనకి 3 ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఉండి ప్రీవియస్గా మనం గమనిస్తే 18 to 33 ఉంటే ఇక్కడ 18 to 36 ఇయర్స్ ఇచ్చారు. కాబట్టి లాస్ట్ నోటిఫికేషన్కి ఇప్పుడు ఉన్నటువంటి దానికి తేడా ఏంటి అంటే మనకి 3 ఇయర్స్ అనేది మనకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందండి. అలానే నెక్స్ట్ మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకసారి మీరు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి మీరు ఇక్కడ గమనించాలండి. ఏమన్నాడు, క్యాండిడేట్ షుడ్ హ్యాస్ రిక్వైర్స్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఇండికేటెడ్ ఫర్ పోస్ట్ యాంగ్జైరీ ఏ ఆఫ్ ది సి అని చెప్పేసి అన్నాడు. అలానే నెక్స్ట్ వన్ నుండి మనకి ఇక్కడ వచ్చేసరికి ఏం చేశారండి, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనకి ఇక్కడ లిస్ట్ అయినటువంటిది ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి గమనిద్దాం మనము. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒకసారి మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఎలా ఉంటుందనేది చూసినట్లయితే ఇందులో ఫస్ట్ వన్ మీరు తీసుకున్నట్లయితే స్టేజీ 1 CBT టెస్ట్ 1 ఉంటుందండి. తర్వాత సెకండ్ స్టేజీ మనకు వచ్చేసరికి CBT 2 కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది 1. తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2 అనేటువంటిది మనకి 2 స్టేజెస్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. మరి CBT 1కి సంబంధించి మనకి ఇక్కడ టోటల్గా మనకి 90 మినిట్స్ ఉంటుందండి. ఎగ్జామ్ వచ్చేసరికి 90 మినిట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 100 అండి. మరి దీనికి సంబంధించి మనకి సిలబస్ కానీ గమనించినట్లయితే మ్యాథమెటిక్స్, అలానే నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. ఇలా మనకి మొత్తం 4 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకి సిలబస్ కానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఉండి నెంబర్ సిస్టమ్స్, బాడ్మాస్ రూలు, అలానే డెసిమల్స్, ఫ్రాక్షన్స్. ఇలా మొత్తం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యూర్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ ఏదైతే ఉందో ఆ టోటల్ సిలబస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి కూడా మనకి టోటల్గా మనకి ఇక్కడ రీజనింగ్లో ఉన్నటువంటి లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది టోటల్గా మనకి రీజనింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అలానే జనరల్ అవేర్నెస్ మనకి ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ జాగ్రఫీ కానీ, అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి ఇక్కడ హిస్టరీ, అలానే పాలిటీ, ఇవన్నీ కూడా మనకి జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్ అనేటువంటి మొత్తం కూడా ఇవ్వడం జరిగిందండి. అలానే నెక్స్ట్ జనరల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం కూడా మనకి ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ఏంటి అంటే CBT 1 అండి. 90 మినిట్స్ ఉంటుంది. టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ అండి. ఈ టేబుల్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి సబ్జెక్ట్స్ వైజ్గా ఇవ్వడం జరిగిందండి. మ్యాథమెటిక్స్ని కానీ మీరు గమనించినట్లయితే మనకి మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్క్స్ 30 మార్క్స్ అండి.
అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అలా నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. అలానే జనరల్ సైన్స్ కానీ గమనిస్తే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అంటే టోటల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. మరి ఇక్కడ టైం కానీ గమనించినట్లయితే ఏమవుతుందండి, మనకి నెంబర్ ఆఫ్ మినిట్స్ వచ్చేసరికి 90 మినిట్స్. అంటే 1.5 అవర్ అనేది మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి CBT 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సో మరో పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీ. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ వారికి గ్యారెంటీగా 40% ఉండాలి. ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40% రావాలి. EWS వాళ్ళు 40%, అలానే OBC 30%, SC 30%, ST 25% అనేటువంటిది మనకి మినిమం ఇక్కడ క్వాలిఫై ఉండాల్సినటువంటిది. CBT 1 క్వాలిఫై అవ్వాల్సినటువంటి మినిమం మార్క్స్ అండి. అలానే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే CBT 2 అండి. మరి CBT 2లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ నుండి డ్యూరేషన్ కానీ గమనించినట్లయితే మనకి సో టోటల్గా మనకి 120 మినిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 మార్క్స్. ఓకేనా, 150 క్వశ్చన్స్. టైం వచ్చేసరికి 120 మినిట్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ సిలబస్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ అవేర్నెస్, తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్, అలా నెక్స్ట్ టెక్నికల్ ఎబిలిటీస్ అనేటువంటివి. సో ఇవన్నీ కూడా మనకి స్టేజ్ 2లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అండి. సో మరి దీనికి సంబంధించి ఒకసారి ఈ టేబుల్ గమనించాలి. జనరల్ అవేర్నెస్లో మనకి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. అలానే నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ అండి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు గమనించాల్సింది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్లో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఇస్తారని చెప్పేసి ఇచ్చారు. అలా నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్లో కూడా 10 క్వశ్చన్స్ మనకి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నారండి. ఇక్కడ టెక్నికల్ ఎబిలిటీస్, సో టెక్నికల్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో గ్యారెంటీగా మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. టైం వచ్చేసరికి ఏమవుతుంది అంటే 120 మినిట్స్. కాబట్టి ఈ 120 మినిట్స్లో మనకి CBT 2 టెస్ట్ 2 అనేటువంటిది కూడా మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మరి దీనికి కూడా మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ నుండి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీ అన్నాడు. సో ఇక్కడ మనం క్వాలిఫై కావాల్సినటువంటి కేటగిరీస్ కూడా ఇచ్చేసారండి. సేమ్ ఇక్కడ అన్రిజర్వ్డ్ 40%, EWS 40%, OBC 30%, SC 30%, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ST 25%. ఇలా మనకి CBT 1 అండ్ CBT 2 అనేటువంటిది మినిమం మనకి ఎంత పర్సంటేజ్ మార్క్స్ రావాలనేటువంటి దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయాలి. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అనేటువంటి కేటగిరీ గురించి కూడా మాట్లాడారండి. సో ఇక్కడ ఉండి వెన్ ఎవర్ CBT ఈజ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్ ఆఫ్ ది సేమ్ సిలబస్, ది రా మార్క్స్ అబ్టైన్డ్ బై ది క్యాండిడేట్స్ ఇన్ డిఫరెంట్ సెషన్స్ విల్ బీ కన్వర్టెడ్ టు నార్మలైజేషన్ అన్నాడు. అంటే గ్యారెంటీగా ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్లో గ్యారెంటీగా మనకి మార్క్స్ అనేటువంటివి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేశారు. దానికి సంబంధించి మనకి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములాని కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నట్టు సో మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. మరి దీంట్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ఏం చేస్తారంటే మనకు వచ్చినటువంటి మార్క్స్ మొత్తాన్ని కూడా నార్మలైజేషన్ ప్రాసెస్లో మీకు మార్క్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. CBT 1 అండ్ CBT 2 అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదండి మనకి RRB JEEకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో మీరు గమనించినట్లయితే మొత్తం మనకి నెంబర్ ఆఫ్ పోస్టులను అలానే తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ప్రాసెస్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే CBT 1 అండ్ CBT 2, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషను, అలానే మెడికల్కి సంబంధించి మొత్తం కూడా మనకి ఇక్కడ సో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్.